హరి ఓం. ఓం శ్రీ గురుభ్యో నమః. నా పేరు విజయ. RYT 200 అవర్స్ ఇంటర్నేషనల్ యోగా టీచర్స్ ట్రైనింగ్ కోర్సులో యోగా ట్రైనర్ని. నేను తుని నుంచి మాట్లాడుతున్నాను. మా గురువు గారు అయినటువంటి యోగనారాయణ గారు హృదయపూర్వక వందనాలు. అలాగే మా టీం మెంబర్స్ అందరికీ హ్యాపీ మార్నింగ్ అండ్ వందనాలు. ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దామండి. స్టార్ట్ చేసే ముందు sitting in comfortable position, spine should be straight, both hands చిన్న ముద్రలో ఉంచాలి. ఇన్హేల్ అండ్ ఎక్సేల్ చేస్తాం 3 రౌండ్స్. ఇన్హేల్ అండ్ ఎక్సేల్, ఇన్హేల్ అండ్ ఎక్సేల్. ఇప్పుడు ఇన్హేల్ చేస్తాం, ఎక్సేల్ చేస్తూ ఓంకారం చెప్తాం. ఇన్హేల్ one more time. Inhale. Feel the vibrations. One more time. Inhale. ఇప్పుడు మన రెండు చేతులను కూడా చెస్ట్ ముందు తీసుకొచ్చి నమస్కార ముద్రలో ఉంచుతాం. పతంజలి ధ్యాన శ్లోకం చెప్దామండి. యోగేన చిత్తస్య పదేన వాచాం మలం శరీరస్య చ వైద్యకేన యోపాకరోతం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలిరానతోస్మి. అలాగే గురు మంత్రం చెప్దామండి. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. ఇప్పుడు భారతమాత వందన శ్లోకం చెప్దామండి. రత్నాకర ధౌతపదాం హిమాలయ కిరీటిని బ్రహ్మరాజస్య రత్నాఢ్యాం వందే భారతమాతరం, వందే భారతమాతరం. అలాగే శాంతి మంత్రం చెప్దామండి. సహాధ్యాయన శాంతి మంత్రం. సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఇప్పుడు మన రెండు చేతుల్ని వెనక వైపు తీసుకెళ్దామండి. ఎడమ చేతితో మన కుడి చేతి మణికట్టుని విష్ణు పట్టుకుందాం. ఇన్హేల్, డీప్ ఇన్హేల్, ఎక్స్పాండ్ యువర్ చెస్ట్ అండ్ ఎక్సేల్ చేస్తూ స్లోలీ బెండ్ ఫార్వర్డ్, get down, get down, get down. Surrender to your parents, surrender to our teachers, surrender to our gurus, surrender to universe, surrender to our favorite God, surrender us, surrender ourselves. Gratitude to our parents too, gratitude to universe. Slowly come back. Inhale చేసి slowly come back, come back. ఇప్పుడు మన రెండు చేతులు విడిచి ఫ్రంట్ తీసుకెళ్దామండి. మన రెండు చేతులు రఫ్ చేద్దాం. రఫ్ 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 రఫ్. మన రెండు చేతి పామ్స్ ని బాగా హీట్ ప్రొడ్యూస్ అయిన తర్వాత రఫ్ చేద్దాం. ప్లీజ్ రఫ్ 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 రఫ్. వచ్చిన హీట్ మొత్తం ప్లీజ్ రఫ్ రఫ్ రఫ్. వచ్చిన హీట్ ని మన ఐస్ పై ఉంచుదాం. ఫేస్ వన్ మోర్ టైం రఫ్ 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 రఫ్. ఇప్పుడు మన బాడీ మొత్తం హీట్ ని అప్లై చేద్దాం.
స్లోగా ఐస్ ఓపెన్ చేస్తూ మన రెండు చేతుల ఐస్ ముందు తీసుకొద్దాం విత్ బ్యూటిఫుల్ స్మైల్. నమస్తే. ఇప్పుడు జాగింగ్ చేద్దామండి. ఇది ఎవరెవరు చేయకూడదంటే ఆర్థరైటిస్, లో బీపీ, హై బీపీ, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు చేయకూడదు, నీ పెయిన్స్, బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు కూడా చేయకూడదు. ఫస్ట్ జాగింగ్ చేద్దాం. జాగ్ 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 చేస్తూ మన రెండు చేతులు కూడా షేక్ చేద్దాం ఉందాం. మన ఫింగర్స్ ను కూడా షేక్ చేస్తూ ఉండాలి. షేక్ 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 షేక్. కమ్ ఫార్వర్డ్. షేక్ 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 బ్యాక్వర్డ్. షేక్ 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 షేక్. ఫ్రంట్ అండ్ బ్యాక్. Right to left. Shake 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 your body and whole body. Shake your hands and fingers also. Shake 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 shake. Front and back. Front. Shake 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 your body. ఇలా చేయడం వల్ల ఏంటంటే ముందుగా చేయబోయే ఆసనాలకి ప్రిపేర్డ్ గా మన బాడీ ఉంటుందండి. షేక్ 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 షేక్. వన్ మోర్ టైం షేక్. స్లోగా స్లో డౌన్ అవుదాం. స్లోగా 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 స్లోగా. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ 2 seconds రిలాక్స్ అవుదామండి. స్థితిలో తాడాసనలో అబ్జర్వ్ బాడీ, అబ్జర్వ్ యువర్ బ్రీత్. అబ్జర్వ్ యువర్ హోల్ బాడీ. బ్లడ్ పంపింగ్ అనేది బాగా జరుగుతుందండి. అబ్జర్వ్ దట్. అబ్జర్వ్ అబ్జర్వ్ అబ్జర్వ్. ఇప్పుడు జాగింగ్ చేసాం కదండి. ఇప్పుడు మనం ట్విస్టింగ్ చేద్దాం. లెగ్స్ అపార్ట్ 4 feet డిస్టెన్స్ లెగ్స్ నుంచి ఉంచుదాం. ఓకే, మన రెండు చేతులు కూడా షోల్డర్ లెవెల్ తీసుకొద్దాం. ఇన్హేల్ చేస్తూ ఉంచుదాం. ఎగ్జేల్. రైట్ హ్యాండ్ తో లెఫ్ట్ లెగ్ టోస్ టచ్ చేద్దాం. అలాగే రైట్ ఇన్హేల్ చేసి సెంటర్కి వస్తాం. అలాగే లెఫ్ట్ హ్యాండ్ తో రైట్ లెగ్ టోస్ టచ్ చేస్తాం. ఓకే, ఇలా 5 rounds చేద్దామండి. ఇన్హేల్ డీప్. Exhale down. Touch your toes. Inhale up and exhale down. Inhale up and exhale down. Inhale up and exhale down. Inhale up, exhale down. ఎట్టి పరిస్థితుల్లో నీస్ బెండ్ అవ్వకూడదు. Inhale up and exhale down. Inhale up and exhale down. ఇదే దీన్ని కొంచెం స్పీడప్ చేద్దామండి. బెండింగ్ ని కొంచెం ముందు బెండ్ అవుదాం. ఫ్రంట్. ఓకే, స్పీడప్ చేద్దాం. 10 counts. ఇన్హేల్ అబ్జర్వ్ చేసుకుంటూ 1 2 4 5 6 7 8 9. Slowly come back. Gently release your hands. Releasing. Close your eyes. Observe your body. స్థితిలో తాడాసనలో రిలాక్స్ అవుదండి. Gently close your eyes. Observe and breathe. Observe. ఓకే, ఇప్పుడు స్థితిలోకి వద్దామండి. హీల్స్ టుగెదర్, టోస్ టుగెదర్, నీస్ టుగెదర్, ఫింగర్స్ టుగెదర్. మన రెండు అరిచేతులు కూడా మన బాడీకి ఇరువైపులా ఉంచాలి. అలాగే మన ఐకాంటాక్ట్ స్ట్రైట్ గా ఉండాలి. ఇన్హేల్ చేస్తూ మన రెండు చేతులు కూడా పైకి తీసుకెళ్దాం. పైకి తీసుకెళ్ళి మన హ్యాండ్స్ రెండింటిని కూడా ఇంటర్లాక్ చేస్తాం. ఇన్హేల్ చేస్తూ పైకి వెళ్దాం. ఇన్హేల్ అప్, టోస్ మీద నిల్చోవాలండి. ఎక్సేల్ డౌన్. ఇన్హేల్ అప్, ఎక్స్పాండ్ చేయాలి. బాగా స్ట్రెచ్ చేయాలి. మన రెండు చేతులను కూడా పైకి స్ట్రెచ్ చేయాలి. అండ్ ఆల్సో టోస్ లెగ్స్ ను కూడా. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. ఇన్హేల్ అప్, stretch 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 and exhale down. One more time. Inhale up, stretch up stretch up stretch up and exhale down. Slowly. ఇప్పుడు సైడ్ వైజ్ స్ట్రెచింగ్ చేద్దాం. ఇన్హేల్ చేస్తూ సెంటర్కి వస్తాం. ఎక్సేల్ చేస్తూ సైడ్ వైజ్ బెండ్ అవుతాం. ఓకే, ఇన్హేల్ బాగా స్ట్రెచ్ చేయాలి.
మీ లెగ్స్ ని అలాగే మీ హ్యాండ్స్ ని కూడా ఇన్హేల్ అండ్ ఎక్సేల్ రైట్ సైడ్. ఇన్హేల్ సెంటర్ and exhale left side. Inhale center and exhale right side. Inhale center and exhale left side. Inhale center and exhale left side. Inhale center. Slow, gently release your hands. Please. Legs apart, toes apart, heels apart. Gently close your eyes. Observe your breath, observe your body. ఇప్పుడు మనం ఏ స్ట్రెచ్ చేయబడిన హ్యాండ్స్ లెగ్స్ ఫింగర్స్ ఆల్సో బాగా బ్లడ్ పంపింగ్ అనేది బాగా జరుగుతుంది. మనకే తెలుస్తుందండి, కొంచెం పైకి ఫ్లో అవుతున్నట్టు ఉంటది. ఒకసారి అబ్జర్వ్ ఇట్. ఇప్పుడు మన బాడీ ముందు చేయబో ఆసనాలకి ముందు చేయబో ఎక్సర్సైజ్ కి ప్రిపేర్డ్ గా ఉంది. లెట్ బి ప్రిపేర్. నెక్స్ట్ లూజనింగ్ ఎక్సర్సైజ్. లూజనింగ్ ఎక్సర్సైజ్ ఎవరెవరు చేయకూడదంటే హై బీపీ, లో బీపీ, మైగ్రేన్, వర్టిగో ఉన్న వాళ్ళు చేయకూడదండి. ఇప్పుడు స్థితిలో వద్దాం. ఎలా చేస్తామంటే టాప్ టు బాటమ్ పై ఆర్గాన్స్ తో చేస్తామండి. ఇంటర్నల్ ఎక్స్టర్నల్ ఆర్గాన్స్ తో చేస్తాం. అంటే హెడ్, మౌత్, షోల్డర్స్, హ్యాండ్స్, ఫింగర్స్, టోస్, లెగ్స్. ఓకే, లెగ్స్ కమ్ స్టార్ట్ స్థితి. Heels together, toes together, knees together, fingers క్లోజ్ గా ఉండాలి. హ్యాండ్స్ కూడా మన బాడీకి టచ్ గా ఉండాలి. ఓకే, ఇప్పుడు స్టార్ట్. స్థితిలో ఉన్నప్పుడు అస్సలు కదలకూడదండి. ఇప్పుడు మన ఐబాల్ ని స్టార్ట్ చేద్దాం. బాగా మన ఐస్ రెండింటిని బ్రాడ్ గా చేద్దాం. ఓపెన్ 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 చేసిన తర్వాత ఇక్కడ లూజనింగ్ ఎక్సర్సైజ్ లో బ్రీతింగ్ అనేది నార్మల్ స్టేజ్ లో ఉంటది. అబ్జర్వ్ ఇట్. ఐబాల్ ఓపెన్. ఐబాల్ అప్ అండ్ డౌన్ చేస్తాం. ఓన్లీ ఐబాల్ మాత్రమే కదలాలి. ఎట్టి పరిస్థితుల్లో హెడ్ కదలకూడదు. ఐబాల్ అప్ డౌన్, ఐబాల్ అప్ డౌన్, ఐబాల్ అప్ డౌన్, ఐబాల్ అప్ డౌన్. ఇప్పుడు ఐబాల్ లెఫ్ట్ రైట్ కార్నర్స్ చేద్దాం. ఐబాల్ రైట్, సెంటర్, లెఫ్ట్, లెఫ్ట్, సెంటర్, రైట్, రైట్, సెంటర్, లెఫ్ట్, లెఫ్ట్, సెంటర్, రైట్. అలాగే ఇప్పుడు ఐబాల్ రొటేషన్ చేద్దామండి. రొటేషన్ అనేది రైట్, అప్, లెఫ్ట్, డౌన్. క్లాక్ వైజ్ చేద్దామండి. రైట్, అప్, లెఫ్ట్, డౌన్, రైట్, అప్, లెఫ్ట్, డౌన్, రైట్, అప్, లెఫ్ట్, డౌన్. ఓకే, క్లాక్ వైజ్ అయింది. ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ చేద్దాం. వన్ మోర్ టైం. లెఫ్ట్, అప్, రైట్, డౌన్, లెఫ్ట్, అప్, రైట్, డౌన్, లెఫ్ట్, అప్, రైట్, డౌన్. వన్ మోర్ టైం. లెఫ్ట్, అప్, రైట్, డౌన్. ఓకే, రొటేషన్ అయిందండి. ఇప్పుడు మన రెండు కళ్ళని కూడా టైటింగ్ చేయాలి. ఐస్ బోత్ ఐస్ ని కూడా టైటింగ్ చేయాలి. టైటింగ్ టైటింగ్ టైటింగ్. Gently relax. Open your eyes. One more time. Tighten. Relax. ఇది చేయడం వల్ల ఏంటంటే ఐస్ లో ఉన్న నర్వస్ సిస్టమ్ అనేది బాగా ఫ్లో ఎక్కువగా ఉంటుందండి. అలాగే ఐస్ లో ఉన్న డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉంటే బయటకు వచ్చేస్తాయి. ఓకే, ఇప్పుడు మౌత్ చేద్దాం. ఇన్హేల్ చేస్తూ ఓపెన్ యువర్ ఆర్ మౌత్, క్లోజ్, ఓపెన్, క్లోజ్. వన్ మోర్ టైం. ఓపెన్, క్లోజ్. ఇది చేయడం వల్ల ఏంటంటే యూజెస్ ఫేషియల్ మజిల్స్ అన్ని యాక్టివేట్ అవుతాయండి. ఇప్పుడు మన రెండు చేతులను కూడా షోల్డర్ లెవెల్కి ఫ్రంట్ సైడ్ తీసుకొద్దాం. ఓకే, ఓపెన్ యువర్ ఫింగర్స్. ఓపెన్ ఓపెన్. టైటింగ్ చేయాలి. క్లోజ్. ఓపెన్ ద ఫింగర్స్. క్లోజ్. వన్ మోర్ టైం. ఓపెన్, క్లోజ్. ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేద్దామండి. క్లాక్ వైజ్ చేద్దాం. 1 2 3 4 5. ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్. 1 2 3 4
5. జింట్లీ రిలీజ్ చేయాలి ప్లీజ్. ఓకే, ఇప్పుడు నెక్ చేద్దామండి. నెక్ స్ట్రెంగ్తెన్ చేద్దాం. నెక్ ఇన్హేల్ చేస్తూ సెంటర్లో ఉంటే ఎక్స్హేల్ చేస్తూ రైట్ సైడ్. ఇన్హేల్ సెంటర్ and exhale left side. Inhale center and exhale right side. Inhale center and exhale left side. Inhale center and exhale right side. Inhale center and exhale left side. ఇప్పుడు నెక్ రొటేషన్ చేద్దామండి. ఇన్హేల్ చేస్తూ ఇన్హేల్ అప్ exhale down. One more time, inhale up and exhale down. Clockwise చేద్దాం కదండి. ఇన్హేల్ అప్ and exhale down. ఇప్పుడు యాంటీ క్లాక్వైస్ చేద్దాం. అంటే లెఫ్ట్ బ్యాక్ రైట్ డౌన్ చేస్తాం. ఓకే, యాంటీ క్లాక్వైస్. ఇన్హేల్ లెఫ్ట్ సైడ్ డౌన్ బ్యాక్ లెఫ్ట్ రైట్ డౌన్ left, down, down. Next time, inhale, left side, up, right, down. Left, up, right, down. Okay. నెక్ రొటేషన్ అయిందండి. అలాగే మన రెండు చేతులను కూడా స్ట్రైట్ గా తీసుకొచ్చి మన షోల్డర్ పై ప్లేస్ చేద్దాం. ఇన్హేల్ చేస్తూ బ్యాక్ సైడ్ తీసుకెళ్దాం. ఇన్హేల్ clockwise rotation and inhale up and exhale down. Inhale up and exhale down. ఇది చేయడం వల్ల ఏంటంటే యూజెస్ లంగ్ కెపాసిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. షోల్డర్ స్ట్రెంత్ అన్న అవుతుంది. ఇన్హేల్ బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్. ఇన్హేల్ అప్ అండ్ ఎక్సేల్ బ్యాక్ సైడ్. ఇప్పుడు ఇన్హేల్ చేస్తూ బ్యాక్ సైడ్ తీసుకొద్దాం. యాంటీ క్లాక్ వైజ్ మోషన్ సర్కిల్ రొటేషన్ చేద్దామండి. ఇన్హేల్ బ్యాక్ సైడ్ and exhale front side. Inhale back side and exhale front side. Inhale back side and exhale front side. Okay. Slowly release your hands. Next, hip rotation చేద్దామంటే మన రెండు చేతులను కూడా హిప్ పై ఉంచుదాం. ఇన్హేల్ చేస్తూ క్లాక్ వైస్ చేద్దాం. ఇన్హేల్ ఫ్రంట్, ఎక్సేల్ బ్యాక్. 1 2 3. ఇది చేయడం వల్ల యూజెస్ ఏంటంటే సైడ్ ఫ్యాట్ అనేది బర్న్ అవుతుంది. ప్లీజ్ అబ్జర్వ్ ఇట్. స్లోలీ నీ పెయిన్స్ ఉన్న వాళ్ళు, బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు స్టాప్ చేయాలి. ఇన్హేల్. ఓకే, ఇప్పుడు యాంటీ క్లాక్ వైస్ చేద్దాం. 1 2 3 4 and 5. ఓకే, ఇప్పుడు మన రెండు చేతుల్లో కూడా నీస్ పైన నుంచి కొంచెం ముందు ఫార్వర్డ్ అవుదాం. నీస్ ఫ్రంట్ అండ్ బ్యాక్ చేద్దాం. ఫార్వర్డ్ బ్యాక్వర్డ్, ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్, ఫార్వర్డ్ బ్యాక్వర్డ్, ఫార్వర్డ్ బ్యాక్వర్డ్. ఇప్పుడు నీస్ రొటేషన్ చేద్దామండి. నీస్ యాంటీ క్లాక్ వైస్ చేద్దాం. క్లాక్ వైస్ 10 2 3 4 and 5. Anti-clockwise. 1 2 3 4. ఇప్పుడు స్లోగా పైకి వద్దాం. ఇప్పుడు అలాగే మన లెగ్స్ ఇప్పుడు ఫూట్ ని చేద్దామండి. రైట్ లెగ్ ని స్లోగా ఫ్రంట్ తీసుకొద్దాం. అప్ చేయాలి, లెగ్ ని కూడా అప్ చేయాలి. ఇప్పుడు ఫూట్ ని అప్ అండ్ డౌన్ చేద్దాం. అప్ డౌన్, ఫూట్ మాత్రమే చేయాలి. అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్. క్లాక్ వైజ్ రొటేషన్ చేద్దామండి. 1 2 3 4 5. యాంటీ క్లాక్ వైజ్ చేద్దాం. 1 2 3 4 5. ఇప్పుడు మన టోస్ ని టచ్ చేద్దాం. కింద పెట్టి నేల మ్యాట్ పై నుంచి టచ్ చేయాలి. లోపలికి మడవాలి. టోస్ ని మొత్తం రిలీజ్. వన్ మోర్ టైం. టక్ 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 రిలీజ్, టక్ అండ్ రిలీజ్.
అలాగే మన ఫూట్ను కూడా సైడ్ వైజ్ టచ్ చేద్దాం. మన వెయిట్ మొత్తం రైట్ ఫూట్ పై ఉంచాలి. టక్ రిలీజ్, టక్ రిలీజ్, టక్ రిలీజ్. అలాగే లెఫ్ట్ లెగ్ కూడా చేద్దాం. స్లోగా ముందు తీసుకురండి. ఫూట్ అనేది అప్ డౌన్ చేద్దాం. అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్. యాంకిల్ రొటేషన్ చేద్దామండి. క్లాక్ వైజ్ 1 2 3 4 5. యాంటీ క్లాక్ వైజ్ 1 2 3 4 5. మన టోస్ ని రెండింటి కింద ఉంచి టచ్ చేయాలి. టక్ 1 రిలీజ్, టక్ రిలీజ్, టక్ రిలీజ్, టక్ రిలీజ్. అట్లాగే మన ఫూట్ ను కూడా సైడ్ వైజ్ బెండ్ చేసి టచ్ చేద్దాం. టక్ రిలీజ్. వన్ మోర్ టైం. టక్ రిలీజ్, టక్ రిలీజ్. ఓకే, ఇప్పుడు వచ్చేసి లూజనింగ్ ఎక్సర్సైజ్ కంప్లీట్ అయిందండి. జస్ట్ రిలాక్స్ అండ్ అబ్జర్వ్ ఇట్. heels apart, toes apart, hands apart. Gently close your eyes. Observe your body. Observe it. మన పై నుంచి కింద వరకు కూడా అన్ని బాడీస్ ని కూడా మూవ్మెంట్ చేయగలిగాం, ఎంగేజ్ చేసాం. ఇప్పుడు యాక్టివ్ గా ఉన్న ఆసనాస్ కూడా యాక్టివేట్ గా పార్టిసిపేట్ చేస్తాయి. ఇన్హేల్ చేసుకోవాలి. బ్రీత్ అనేది నార్మల్ స్టేజ్ కి వచ్చేంత వరకు 2 seconds రిలాక్స్ అవుదాం. జెంట్లీ అబ్జర్వ్ యువర్ బాడీ. ఈ గంట పాటు మనతో మనమే ఉందాం. ఉచ్ఛ్వాస నిశ్వాస మాత్రమే మన దృష్టి అంతా కేంద్రీకరించబడాలి. ఇప్పుడు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేద్దామండి. బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ నీ పెయిన్స్, లో బీపీ, హార్ట్ డిజీజెస్ ఉన్న వాళ్ళు స్లోగా చేయాలి. ఎక్కువ ఎఫర్ట్ పెట్టకూడదు. ఇప్పుడు మన రెండు చేతులను కూడా హీల్స్ టుగెదర్ స్థితిలోకి వద్దామండి. హీల్స్ టుగెదర్, టోస్ టుగెదర్, ఫింగర్స్ టుగెదర్. హ్యాండ్స్ అనేవి మన బాడీకి దగ్గరగా తీసుకురావాలి. అలాగే ఐ కాంటాక్ట్ అనేది స్ట్రైట్ గా ఉండాలి. ఓకే, ఇప్పుడు మన రెండు చేతులను కూడా మన టైస్ పై ప్లేస్ చేద్దాం. ఇన్హేల్ చేస్తూ రొటేషన్ చేద్దామండి. ఇన్హేల్ క్లాక్ వైజ్ చేద్దాం. ఇన్హేల్ అండ్ ఎక్సేల్ డౌన్. ఇన్హేల్ అండ్ ఎక్సేల్ డౌన్. ఇన్హేల్ అండ్ ఎక్సేల్ డౌన్. ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ చేద్దాం. ఇన్హేల్ బ్యాక్ సైడ్ and exhale front side. Inhale back side and exhale front side. Inhale back side and exhale front side. Okay, ఇప్పుడు మన రెండు చేతులను కూడా ఫ్రంట్ సైడ్ తీసుకొద్దాం. ఫ్రంట్ సైడ్ తీసుకొచ్చి నమస్కార ముద్రలో ప్లేస్ చేద్దాం. క్లోజ్ ద ఫింగర్స్. ఫింగర్స్ అనేది టుగెదర్ గా ఉండాలి. రెండు పామ్స్ మధ్య ఎటువంటి గ్యాప్ ఉండకూడదు. స్ట్రైట్ గా ఉంచాలి. ఇన్హేల్ చేస్తూ బ్యాక్ సైడ్ తీసుకెళ్ళాలి. మన రెండు చేతులు కూడా ఎంతవరకు వీలైతే అంతవరకు బ్యాక్ సైడ్ తీసుకెళ్దాం. ఇన్హేల్, డీప్ ఇన్హేల్, ఎక్స్పాండ్ యువర్ చెస్ట్. ఇన్హేల్ అండ్ ఎక్సేల్. కమ్ టు నమస్కార్ ముద్ర. ఇన్హేల్ బ్యాక్ సైడ్ అండ్ ఎక్సేల్ ఫ్రంట్. నమస్కార్ ముద్ర. వన్ మోర్ టైం. Inhale back. Expand your chest, expand your hands also. Exhale front side. Okay, ఇప్పుడు మన బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కూడా కంప్లీట్ అయ్యండి. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ లో ఇంకొకటి ఉంది. అమృతాసనంలో వద్దాం. అమృతాసనం కాదు, సిట్టింగ్ పొజిషన్ లో వజ్రాసనంలో కూర్చుందాం. వజ్రాసనంలో కూర్చొని మోకాళ్ళు పైకి లేద్దాం. కూర్చొని మన హ్యాండ్స్ రెండింటిని స్ట్రైట్ తీసుకొచ్చి మన నీస్ దగ్గర నుంచి ఒక మూర ప్లేస్ చేసి ఫ్రంట్ సైడ్ ఉండాలి. అలాగే రెండు చేతుల మధ్య కూడా అంతే డిస్టెన్స్ ఉండేలా చూసుకొని దాని ముందుకు ప్లేస్ చేద్దాం.
ఇన్హేల్ చేసేటప్పుడు మన హెడ్ పైకి వెళ్తుంది, స్పైన్ లోపలికి వెళ్తుంది. ఇన్హేల్ అప్, ఎగ్జేల్ డౌన్. ఎగ్జేల్ చేసినప్పుడు మన అబ్డామిన్ అనేది లోపలికి వెళ్తుంది, ఇటు పైకి వస్తుంది. వన్ మోర్ టైం. ఇన్హేల్ అప్, ఎగ్జేల్ డౌన్. ఇన్హేల్ అప్, ఎగ్జేల్ డౌన్. ఓకే, స్లోగా పైకి లేవాలండి. స్లోగా జెంట్లీ క్లో. ఎలాగైతే వచ్చామో అలాగే రావాలి. రిలీజ్ యువర్ హ్యాండ్స్, స్లోలీ కమ్ బ్యాక్. ఓకే, ఇప్పుడు లూజింగ్ ఎక్సర్సైజ్ అండ్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది. ఇప్పుడు సూర్య నమస్కారాలు చేద్దామండి. సూర్య నమస్కారాలు ఎవరి స్థితిలో రిలాక్స్ అవుతాం. ఫస్ట్ హీల్స్ అపార్ట్, టోస్ అపార్ట్, హ్యాండ్స్ అపార్ట్. Gently close your eyes. స్థితిలో తాడాసనలో రిలాక్స్ అవుతున్నామండి. అబ్జర్వ్ యువర్ బాడీ. బ్రీతింగ్ అనేది చాలా బాగా చేసాం కాబట్టి చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయగలుగుతాం. మన బాడీలో ఉన్న ప్రతి ఆర్గాన్ కూడా ఎంగేజ్ అవుతుంది, యాక్టివేట్ అవుతుంది ముందున్న ఆసనాలు చేయడానికి. సో అబ్జర్వ్ ఇట్. ఓకే, నార్మల్ బ్రీత్ వచ్చేసి ఎంతవరకు రిలాక్స్ అవుదాం. 2 seconds, ఓన్లీ 2 seconds. ఓకే, స్లోలీ కమ్ బ్యాక్. ఇప్పుడు మనం సూర్య నమస్కారాలు చేద్దామండి. సూర్య నమస్కారాలు ఎవరెవరు చేయకూడదంటే ఆర్థరైటిస్, హై బీపీ, లో బీపీ, నీ పెయిన్స్, అలాగే హార్ట్ డిజీజెస్ ఉన్న వాళ్ళు చేయకూడదు. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు కూడా చేయకూడదు. మనం మ్యాట్ కి ఫ్రంట్ సైడ్ వచ్చేద్దామండి. స్లోలీ ఫార్వర్డ్. ఫస్ట్ స్థితిలో హీల్స్ టుగెదర్, టోస్ టుగెదర్, నీస్ టుగెదర్. మన ఫింగర్స్ కూడా దగ్గరగా ఉంచాలి. టుగెదర్ చేస్తూ మన హ్యాండ్స్ రెండింటిని మన బాడీకి దగ్గరగా ఉంచాలి. ఐ కాంటాక్ట్ అనేది స్ట్రైట్ గా ఉండాలి. మన రెండు చేతులను కూడా పద్మ ప్రణవాసంలో కంటే నమస్కార ముద్రలో తీసుకొద్దాం. ఫస్ట్ సూర్య నమస్కారాల ధ్యాన శ్లోకం చెప్పుకుందామండి. జేయ సదా సవితృ మండల మధ్యవర్తి నారాయణ సరసిజాన సన్నివిష్ట ఆరే హిరణ్మయ వక్ృదుత్త శంఖ చక్ర. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి ఇన్హేల్ చేస్తామని. ఇన్హేల్ అండ్ ఎగ్జేల్ నార్మల్ స్టేజ్ లో ఉంటది. ఫస్ట్ వచ్చేసి ప్రణవాసనం. సెకండ్ వచ్చేసి మన రెండు చేతులు కూడా పైకి స్లోగా తీసుకెళ్ళి హస్త ఉత్తానాసనం పైకి తీసుకెళ్ళాలండి. ఇన్హేల్ అంటే బ్యాక్ సైడ్ ఉండాలి. నెక్స్ట్ స్లోలీ బెండ్ అవ్వాలి. మన రెండు చేతులు కూడా పూర్తి పక్కన ప్లేస్ చేయాలి. పాద హస్తాసనం. మీకు వీలైతే అస్సలు నీస్ బెండ్ చేయకూడదండి. మీకు వీలైతే మీ హెడ్ ని నీస్ దగ్గర తీసుకెళ్ళే ప్రయత్నం చేయండి. స్లోలీ ఇన్హేల్ చేస్తూ అశ్వ సంచలనాసన. రైట్ లెగ్ బ్యాక్, అశ్వ సంచలనాసన. ఎగ్జేల్ చేస్తూ మన లెఫ్ట్ లెగ్ బ్యాక్, చతురంగ దండాసనం. నీస్ డౌన్, చెస్ట్ డౌన్. ఇన్హేల్ అండ్ ఎగ్జేల్. సాష్టాంగ నమస్కారాసన. ఇన్హేల్ అప్, భుజంగాసన. మన రెండు చేతులు కూడా ఉదర భాగానికి సైడ్ వైజ్ ఉండాలి. ఎగ్జేల్ చేస్తూ పాదహస్తాసన. ఇన్హేల్ చేస్తూ రైట్ లెగ్ ఫ్రంట్ తీసుకురావాలండి. అశ్వ సంచలనాసన. మన హెడ్ అనేది పైకి ఉండాలి. అలాగే ఎగ్జేల్ చేస్తూ పాదహస్తాసన. ఇన్హేల్ చేస్తూ హస్త ఉత్తానాసన. ఎగ్జేల్ చేస్తూ ప్రణవాసనం. ఇప్పుడు సెకండ్ రౌండ్ చేద్దామండి. ఓం రవయే నమః. ఇన్హేల్ చేస్తూ హస్త ఉత్తానాసన.
ఎగ్జేల్ చేస్తూ పాదహస్తాసనం. అస్సలు నీస్ బెండ్ చేయకూడదండి. ఇప్పుడు రైట్ లెగ్ లెఫ్ట్ లెగ్ బ్యాక్, అశ్వ సంచలనాసనం. రైట్ లెగ్ బ్యాక్, చతురంగ దండాసనం. ఇక్కడ వెయిట్ అనేది మన టోస్ మీద అలాగే మన హ్యాండ్స్ మీద ప్లేస్ అయి ఉండాలి. ఇన్హేల్ అండ్ ఎక్సేల్ చేస్తూ నీస్ డౌన్, చెస్ట్ డౌన్, హెడ్ డౌన్. ఇన్హేల్ చేస్తూ భుజంగాసనం. ఎక్సేల్ చేస్తూ పాదహస్తాసనం. ఇన్హేల్ చేస్తూ లెఫ్ట్ లెగ్ ఫ్రంట్, అశ్వ సంచలనాసనం. ఎక్సేల్ చేస్తూ పాదహస్తాసనం. ఇన్హేల్ చేస్తూ హస్త ఉత్తానాసనం. ఎక్సేల్ చేస్తూ ప్రణవాసనం. థర్డ్ రౌండ్ చేద్దామండి. ఓం సూర్యాయ నమః. ఇన్హేల్ హస్త ఉత్తానాసన. ఎక్సేల్ పాదహస్తాసన. ఇన్హేల్ చేస్తూ లెఫ్ట్ లెగ్ ఫ్రంట్, అశ్వ సంచలనాసన. ఎక్సేల్ చేస్తూ చతురంగ దండాసన. నీస్ డౌన్, చెస్ట్ డౌన్, సాష్టాంగ నమస్కారాసన. ఇన్హేల్ చేస్తూ భుజంగాసన. ఎక్సేల్ చేస్తూ పాదహస్తాసన. ఇన్హేల్ చేస్తూ రైట్ లెగ్ ఫ్రంట్, అశ్వ సంచలనాసన. ఎక్సేల్ చేస్తూ పాదహస్తాసన. ఇన్హేల్ చేస్తూ అశ్వ సంచలనాసనం, హస్త ఉత్తానాసనం. ఇన్హేల్ చేస్తూ ఇన్హేల్ ఎక్సేల్ చేస్తూ ప్రణవాసనం. ఓం భారవే నమః. ఓం ఖగాయే నమః. ఓం పూర్ణే నమః. ఓం హిరణ్య గర్భాయ నమః. ఓం మరిచయే నమః. ఓం ఆదిత్యాయ నమః. ఓం సవిత్రే నమః. ఓం ఆర్కాయ నమః. ఓం భాస్కరాయ నమః. ఓం శ్రీ సవిత్ర సూర్యనారాయణ నమః. ఇప్పుడు ప్రతి పొజిషన్ లో కూడా 5 కౌంట్స్ ఉందామండి. ఇన్హేల్ అండ్ ఎక్సేల్ లో ప్రాణవాసన. ఇన్హేల్ చేస్తూ హస్తం ప్రాణాసన. 5 కౌంట్స్. 1 2 3 4 5. అండ్ ఎక్సేల్ చేస్తూ పాదహస్తాసన. 5 కౌంట్స్ ఉందామండి. 1, అస్సలు నీస్ బెండ్ చేయకూడదు. లెగ్స్ అనేవి స్ట్రైట్ గా ఉండాలి. 1 2 3 4 5. నెక్స్ట్ అశ్వ సంచలనాసన. రైట్ లెగ్ ఫ్రంట్, లెఫ్ట్ లెగ్ బ్యాక్. ఇన్హేల్ చేస్తామండి. ఇక్కడ 5 కౌంట్స్. 1 2 3 4 5. ఎక్సేల్ చేస్తూ చతురంగ దండాసన. 5 కౌంట్స్ ఉందామండి. సూర్య నమస్కారాలు చేయడం వల్ల మన ఫోకస్ అనేది పెరుగుతుంది. అలాగే వెయిట్ లాస్ యూజ్ అవుతుంది. స్పైన్ స్ట్రెంగ్తన్ అవుతుంది. హోల్ బాడీ మొత్తం స్ట్రైట్ అండ్ స్ట్రెంగ్తన్ అవుతుంది. యూజెస్ వచ్చేసి డ్యూరింగ్ పీరియడ్ లో ఉన్న వాళ్ళు అస్సలు చేయకూడదు. అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ కూడా అస్సలు చేయకూడదు. 1 2 3 4 5. నీస్ డౌన్, చెస్ట్ డౌన్, హెడ్ డౌన్. సాష్టాంగ నమస్కారాసనం. 5 కౌంట్స్. 1 2, కీప్ అప్ చేయాలి. 2 3 4 and 5. ఇన్హేల్ చేస్తూ మనం ఒక భాగం పైకి తీసుకురావాలి. మన 2 చేతులను సైడ్ వైజ్ ఉంచాలి. భుజంగాసనం. 1 2 3 and 4. And exhale చేస్తూ slowly come back. పర్వతాసన. మన బాడీ అనేది బీ షేప్ వచ్చేలా ఉండాలండి. మన బాడీ వెయిట్ మొత్తం మన హ్యాండ్స్, మన లెగ్స్ పైన, మన హ్యాండ్స్ పైన ప్లేస్ అయి ఉంటుంది. 5 కౌంట్స్. 1 2 3 4 5. Slowly left leg come forward.
ఇన్హేల్ చేస్తూ అశ్వసంచలనాసనం 5 కౌంట్స్ ఉందామండి. ఏ స్థితిలో అయినా ఏ ఆసనం చేసినా అయినా 5 కౌంట్స్ ఉంటే మా దాని యొక్క బెనిఫిట్స్ పొందుకోగలుగుతాం. 1 2 3 4 and 5. Slowly come back. Right leg front. Exhale చేస్తామండి. నీస్ అస్సలు బెండ్ చేయకూడదు. పాద హస్తాసనం. 1 2 3 4 and 5. స్లోలీ మన రెండు చేతులు నమస్కారం ముద్రలో తీసుకొచ్చి బ్యాక్ బెండ్ అవుతాం. హస్త ఉత్తానాసనం 5 కౌంట్స్ ఉందాం. ఇన్హేల్ చేస్తూ 1 2 3 4 5. స్లోలీ కమ్ ఫార్వర్డ్. ప్రాణవాసనం. ఓకే, ఇక్కడతో సూర్య నమస్కారాలన్నీ పూర్తయిందండి. ఒక్కో రౌండ్ లో కూడా 12 ఆసనాలు 12 మంత్రాలతో ఆ సూర్య భగవాన్ని మనసారా ప్రార్థిస్తూ ఉంటాము. 5 వాల్ రౌండ్స్ చేయడం వల్ల మన శరీరంలో ప్రతి ఫ్యాట్ బర్న్ అవుతుంది. అలాగే వీలైతే ఎవరైతే సన్ రైజ్ ఉన్న చోట చేస్తే సూర్యుడి నుండి వచ్చే డి విటమిన్ అనేది మన బాడీలోకి వెళ్తుంది. దాని ద్వారా మన బోన్స్ అనేవి స్ట్రాంగ్ అవుతాయి. ఇక్కడితో కంప్లీట్ అయ్యింది సూర్య నమస్కారాలు. ఇప్పుడు ఫలశ్రుతి చెప్పుకుందాం. ఒకసారి ఫలశ్రుతి చెప్పుకుందామండి. సారీ, నెట్ ఇష్యూ. ఆదిత్యాస నమస్కారాన్ హే గుర్వంత దినే దినే ఆయుర్ప్రజ్ఞా బలం వీర్యం తేజస్తేజాంచదాయతే. Slowly release your hands. Release your hands and legs కూడా. Toes apart, heels apart, knees apart. Gently close your eyes. Observe your body. Slowly observe your body. Observe. Gently close your eyes and observe your body. Don't move. ఈ ఆసనాలు చేయడం వల్ల మన బాడీ అనేది స్ట్రాంగ్ అవుతుంది. హోల్ బాడీ మొత్తం స్ట్రెంగ్తన్ అవుతుంది. ఫ్యాట్ అనేది బాగా బర్న్ అవుతుంది. వెయిట్ లాస్ కు బాగా యూజ్ అవుతుంది. సూర్యకిరణాలు పడే చోట చేస్తే బాగా బెనిఫిట్ వస్తుంది. అంటే ఎర్లీ మార్నింగ్ 6 to 8 ఆ టైంలో, అలాగే ఈవినింగ్ టైం 5 to 6:30 ఆ టైంలో చేస్తే సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు అనేది మన బాడీలోకి అబ్జర్వ్ అయ్యి బోన్స్ అనేవి స్ట్రాంగ్ అవుతాయి. విటమిన్ D3 మన బాడీ లోపలికి వెళ్తాయి. జెంట్లీ క్లోజ్ యువర్ ఐస్. అబ్జర్వ్ యువర్ బాడీ. అబ్జర్వ్. ఇన్హేల్ అండ్ ఎక్సేల్ నార్మల్ స్టేజ్కి వచ్చేంత వరకు 2 seconds రిలాక్స్ అవుదాం. జస్ట్ రిలాక్స్. మనం ఏ ఆసనం వేసినా సరే 5 seconds అయినా రిలాక్సేషన్ ఇవ్వాలి. అప్పుడే మన బాడీ రిలాక్స్ అయ్యి ముందు చేయబోయే ఆసనాలకి కోఆపరేట్ చేస్తుంది. ఆసనాలు వెంటనే చేసేయడం వల్ల మనం ఓవర్గా స్ట్రెయిన్ అయిపోతాం. సో జస్ట్ రిలాక్స్ ఇన్ 5 seconds. ఓకే, స్లోలీ స్థితిలోకి వద్దామండి. హీల్స్ టుగెదర్, టోస్ టుగెదర్, హీల్స్ టుగెదర్, ఫింగర్స్ టుగెదర్. మన హ్యాండ్స్ రెండింటిని మన బాడీకి దగ్గరగా తీసుకొద్దాం. ఐ కాంటాక్ట్ అనేది స్ట్రైట్ గా ఉండాలి. ఓకే, స్థితికి వచ్చినప్పుడు అస్సలు కదలకూడదు. ఇప్పుడు మనం అర్ధకటి చక్రాసనం, స్టాండింగ్ పోజ్ లో అర్ధకటి చక్రాసనం చేద్దాం. అర్ధ అంటే హాఫ్, కటి అంటే నడుము వస్తుంది. ఇప్పుడు చక్రం అంటే వీళ్ళ మన నడుముని చక్రంలా బెండ్ చేయాలి.
ఇది ఎవరెవరు చేయకూడదంటే లిమిటేషన్స్ వచ్చేసి ఐబీపీ, బ్యాక్ పెయిన్, అలాగే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు చేయకూడదు, బట్టిగో మైగ్రేన్ ఉన్న వాళ్ళు అస్సలు చేయకూడదు, లేడీస్ డ్యూరింగ్ పీరియడ్ సైకిల్లో ఉన్న వాళ్ళు చేయకూడదు, ప్రెగ్నెంట్ లేడీస్ కూడా అవాయిడ్ దిస్. ఓకే, స్లోలీ స్టెప్ వైజ్ చేద్దాం. ఇన్హేల్ అండ్ ఎక్సేల్ చేసి ఇన్హేల్, మన రైట్ హ్యాండ్ ని స్ట్రైట్ గా తీసుకొద్దాం, షోల్డర్ లెవెల్, ఇన్హేల్ అండ్ ఎక్సేల్ చేస్తూ మన పామ్ అప్ చేద్దాం. ఇన్హేల్ స్ట్రైట్, మన హ్యాండ్ అనేది మన హెడ్ టచ్ అయ్యి ఉండాలి, అస్సలు కదలకూడదు, హెడ్ టచ్ అయ్యి ఉండాలి. ఎక్సేల్ చేస్తూ లెఫ్ట్ సైడ్ బెండ్ అవుదాం. ఇది 4th స్టెప్. ఇది ఫైనల్ స్టెప్ అన్నమాట, పూర్ణ స్థితి, ఆసనం యొక్క పూర్ణ స్థితి. ఇక్కడ 5 కౌంట్స్ ఉందాం. 1 2 స్టే హియర్, 5 కౌంట్స్, 3 4 and 5. స్లోలీ ఇన్హేల్ చేస్తూ రైట్ సైడ్ ఫ్రంట్ తీసుకొద్దాం. ఇది 5th స్టెప్. స్ట్రైట్ గా ఎక్సేల్ చేస్తూ స్టెప్ 6, ఎక్సేల్ చేస్తూ షోల్డర్ లెవెల్ తీసుకొద్దాం. హ్యాండ్ 6th 7th స్టేజ్ వచ్చేసి ఎక్సేల్ చేస్తూ పామ్ డౌన్. అలాగే ఇన్హేల్ చేస్తూ 8th స్టెప్ వచ్చేసి కిందకి దించాలి, హ్యాండ్ డౌన్. అలాగే మన లెఫ్ట్ సైడ్ కూడా చేద్దాం. మన హ్యాండ్ స్ట్రైట్ గా తీసుకోవాలి. స్టెప్ 1 షోల్డర్ లెవెల్ 1, ఎక్సేల్ చేస్తూ పామ్ అప్. స్టెప్ 2, స్టెప్ 3 వచ్చేసి ఇన్హేల్ చేస్తూ మన హ్యాండ్ అనేది హెడ్ టచ్ అయి ఉండాలి. 4 ఎక్సేల్ చేస్తూ 5th సైడ్ బెండ్ అవ్వాలి. ఇది చేయడం వల్ల యూజెస్ ఏంటంటే కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతుంది, మన బాడీ మొత్తం స్ట్రెంగ్తన్ అవుతుంది, మన హ్యాండ్స్ కూడా బాగా స్ట్రెచ్ అవడం వల్ల స్ట్రెంగ్తన్ అవుతుంది. స్టే హియర్ 5 కౌంట్స్. అలాగే మన లెగ్స్ కూడా స్ట్రెంగ్తన్ అవుతుంది. మన బ్యాక్ పెయిన్ ఉంటే రిలీఫ్ వస్తుంది బ్యాక్ పెయిన్ నుంచి. సైడ్ బ్యాక్ బాగా బర్న్ అవుతుందండి, చిన్నపిల్లలకు చేస్తే ఇది చాలా మంచిది. స్టే హియర్ 5 కౌంట్స్, 1 2 3 4 5. స్లోలీ కమ్ బ్యాక్, ఇన్హేల్ చేస్తూ 5th స్టెప్ 5 అండి. స్లోలీ డౌన్ చేయాలి, హ్యాండ్ రిలీజ్ చేయాలి, డౌన్ డౌన్, షోల్డర్ లెవెల్. ఇన్హేల్ ఎక్సేల్ చేస్తూ కమ్ డౌన్ అండ్ రిలీజ్ యువర్ హ్యాండ్. ఓకే, రిలీజింగ్ స్థితిలో తాడాసనం. హీల్స్ అపార్ట్, టోస్ అపార్ట్, హ్యాండ్స్ రిలీజ్ చేయాలి, ఫింగర్స్ కూడా రిలీజ్ చేయాలి. జెంట్లీ క్లోజ్ యువర్ ఐస్, అబ్జర్వ్ యువర్ బాడీ. బ్రీతింగ్ అనేది నార్మల్ గా ఉంటుంది. ఇన్హేల్ ఎక్సేల్ చేస్తూ ఉన్నాం కాబట్టి ఒకసారి అబ్జర్వ్ యువర్ బాడీ. మనం ఎప్పుడైతే సైడ్ బెండ్ అయ్యామో సైడ్ వైజ్ కొంచెం స్ట్రెచ్ చేసినట్టు అనిపిస్తుంది. ఒక్కసారి అబ్జర్వ్ దట్, స్లోలీ అబ్జర్వ్ దట్, జెంట్లీ అబ్జర్వ్. ఓకే, ఇప్పుడు స్థితిలోకి వద్దామండి. హీల్స్ టుగెదర్, టోస్ టుగెదర్, నీస్ టుగెదర్, ఫింగర్స్ కూడా టుగెదర్ గా చేసి అస్సలు గ్యాప్ లేకుండా ఉంచాలి. మన హ్యాండ్స్ రెండింటిని కూడా బాడీకి టచ్ చేసి ఉండాలి. ఇది స్థితి. ఐ కాంటాక్ట్ స్ట్రైట్ గా ఉండాలి. ఇప్పుడు మనం వృక్షాసనం చేద్దామండి. వృక్షాసనం ఎవరెవరు చేయకూడదంటే నీ పెయిన్స్ ఉన్న వాళ్ళు, అలాగే యాంకిల్ పెయిన్స్, నీస్ ఇంజ్యూరీస్, లెగ్స్ ఇంజ్యూరీస్ అయిన వాళ్ళు అస్సలు చేయొద్దు. హై బీపీ, లో బీపీ ఉన్న వాళ్ళు కూడా చేయకూడదండి. హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు చేయకూడదు. లేడీస్ మంత్లీ సైకిల్లో ఉన్న వాళ్ళు చేయకూడదు. అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ కూడా అవాయిడ్ చేస్తే మంచిది. స్లోగా మన రైట్ లెగ్ అనేది మన లెఫ్ట్ టైం మీద ప్లేస్ చేయాలి. వీలైన వాళ్ళు చేయండి, లేకపోతే వెనకాల వాల్ సపోర్ట్ తీసుకోవచ్చు. ప్లేస్ చేయాలి, టైస్ పై ప్లేస్ చేయాలండి. మన బాడీ వెయిట్ మొత్తం లెఫ్ట్ లెగ్ పై ప్లేస్ చేసి ఉంటుంది. సో వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు కొంచెం వాల్ సపోర్ట్ తీసుకోగలిగితే మంచిది. జస్ట్ ఓపెన్ ఇట్. స్లోలీ ఇన్హేల్ చేస్తూ మన హ్యాండ్ షోల్డర్ లెవెల్ తీసుకొద్దాం. 1
ఎగ్జేల్ చేస్తూ పామా ఇన్హేల్ చేస్తూ మన రెండు చేతులు పైకి తీసుకెళ్ళి నమస్కార ముద్రలు ప్లేస్ చేద్దాం. ఫైనల్ స్టేజ్ 5 కౌంట్స్ ఇద్దాం. 1 2 3 4 5. Slowly release your hands. Exhale చేస్తూ హ్యాండ్స్ రెండింటిని షోల్డర్ లెవెల్ తీసుకొద్దాం. ఓకే, ఇన్హేల్ పామ్ అప్, ఎగ్జేల్ పామ్ డౌన్. హ్యాండ్స్ డౌన్ చేయాలి. స్లోలీ రిలీజ్ యువర్ లెగ్. ఓకే, ఇప్పుడు సెకండ్ వైజ్ కూడా చేద్దామండి. ఏ ఆసనం చేసినా లెఫ్ట్ సైడ్ చేసిన వెంటనే సెకండ్ కౌంట్ లో కూడా చేయాలి. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ చేద్దాం. లెఫ్ట్ లెగ్ తీసుకొచ్చి మన ఫుట్ ని మన రైట్ థై పై ఆనించి ఉంచాలి. గట్టిగా ప్లేస్ చేయాలి. మన బాడీ వెయిట్ మొత్తం కూడా మన హ్యాండ్ రైట్ లెగ్ పై ప్లేస్ అయి ఉంటుంది. ఓకే, ఇన్హేల్ చేస్తూ మన రెండు చేతుల్ని షోల్డర్ లెవెల్. ఎగ్జేల్ పామ్ అప్, ఇన్హేల్ పైకి తీసుకెళ్ళి రెండు చేతులు పైకి తీసుకెళ్ళి నమస్కార ముద్రలు ప్లేస్ చేద్దాం. 5 కౌంట్స్. ఈ ఆసనం చేయడం వల్ల యూజెస్ ఏంటంటే స్పైన్ స్ట్రెంగ్తన్ అవుతుంది, హోల్ బాడీ స్ట్రెంగ్తన్ అవుతుంది. అలాగే మన లెగ్స్ మజిల్స్, హ్యాండ్ మజిల్స్ కూడా బాగా స్ట్రాంగ్ అవుతాయి అన్నమాట. 5 కౌంట్స్ చేద్దాం. కాన్సన్ట్రేషన్ లెవెల్ అనేది బిల్డప్ అవుతుంది, ఫోకస్ ఇంప్రూవ్ అవుతుంది. 5 కౌంట్స్. 1 2 3 4 5. Slowly release your hands. Shoulder level palm up ఉండాలి. ఇప్పుడు palm down. Slowly release your hands. అలాగే also release your leg. ఓకే, స్థితిలో ఉన్నాం కాబట్టి స్థితిలో తాడాసనలో రిలాక్స్ అవుదండి. knees to heels up, heels apart, toes apart, knees apart, fingers apart. మన రెండు చేతులు కూడా బాడీకి ఇరువైపులా కొంచెం దూరంగా ప్లేస్ చేద్దాం. క్లోజ్ యువర్ ఐస్, జెంట్లీ క్లోజ్ యువర్ ఐస్. అబ్జర్వ్ యువర్ బాడీ, అబ్జర్వ్ దట్. మనం ఈ ఆసనం చేసినప్పుడు హ్యాండ్స్ స్ట్రెచ్ అయ్యి అలాగే మన లెగ్ అనేది బాగా స్ట్రెచ్ అయింది కాబట్టి ఒక్కసారి అబ్జర్వ్ దట్. బ్లడ్ పంపింగ్ అనేది కొంచెం పుష్ చేస్తున్నట్టు ఉంటుంది. పుష్ అండ్ అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటుంది బ్లడ్ ప్రెషర్. ఫీల్ అండ్ అబ్జర్వ్ దట్. జెంట్లీ ఫీల్ యువర్ బ్రీత్, అబ్జర్వ్. ఓకే, ఇప్పుడు సెకండ్ స్టెప్ హీల్స్ టుగెదర్. స్థితిలోకి వద్దామని హీల్స్ టుగెదర్, టోస్ టుగెదర్, ఫింగర్స్ టుగెదర్. మన బాడీకి మన రెండు చేతులు ఇరువైపులో ఉంచాలి, టచ్ చేస్తూ ఉంచాలి. ఓకే, ఐ కాంటాక్ట్ స్ట్రైట్ గా ఉంది. ఇప్పుడు చేయబో ఆసనం వచ్చేసి ఉత్కటాసనం. దీన్ని చైర్ పూజ అని కూడా అంటామండి. ఐబీపీ ఉన్న వాళ్ళు అస్సలు చేయకూడదు. ఐబీపీ, మైగ్రేన్ ఉన్న వాళ్ళు అస్సలు చేయకండి, ప్లీజ్ అవాయిడ్ ఇట్. ఇన్హేల్ చేస్తూ మన రెండు చేతులు పైకి తీసుకెళ్దాం. ఎక్సేల్ అప్. ఇన్హేల్ చేస్తూ మన రెండు చేతులు నమస్కారం ముద్రలో తీసుకెళ్దాం. 1. స్లోగా బెండ్ అయ్యి మన నీస్ ను ఫ్రంట్ తీసుకొద్దాం. స్లోలీ బెండ్ అప్. ఒకసారి కింద చూసుకుంటూ మన పాదాల యొక్క టోస్ కనిపిస్తున్నాయో లేదో చూసుకుందాం. మన ఐ కాంటాక్ట్ మాత్రమే ముందుకు ఉండాలి, అస్సలు హెడ్ డౌన్ అవ్వకూడదు. నెక్స్ట్ హెడ్ ని పైకి డౌన్ చేస్తూ పైకి చూస్తూ మన ఐ కాంటాక్ట్ అనేది పై ఫింగర్స్ ని చూడాలి. ఇది ఫైనల్ స్టేజ్. ఇక్కడ 5 కౌంట్స్ ఉందాం. బ్యాక్ వస్తుంది. 1 2 3 4 5. Gently release your hands. Only come back. Straight గా వస్తాం. Release your hands. Calm down. Release your hands. ఓకే, ఈ ఆసనం చేయడం వల్ల ఏమవుతుందంటే ఉత్కట అంటే దృఢమైన అంటే మన శరీరం మొత్తం చాలా స్ట్రాంగ్ గా అవుతుంది. దీనివల్ల బెనిఫిట్స్ వచ్చేసి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే క్లియర్ అవుతాయి, బ్యాక్ పెయిన్ ఇంప్రూవ్ అవుతుంది, బ్యాక్ పెయిన్ అనేది తగ్గుతుంది, బాడీ మొత్తం స్ట్రెంగ్తన్ అవుతుంది. ఓకే, రిలాక్సింగ్ స్థితిలో తాడాసనం. toes apart, heels apart, hands apart. Gently close your eyes. Observe your body. ఓకే, ఇప్పుడు సిట్టింగ్ పొజిషన్స్ చేద్దామండి. సిట్టింగ్ పొజిషన్కి వచ్చేసరికి మ్యాట్ చివర కూర్చుందాం.
సిట్టింగ్ పొజిషన్స్ లో కూర్చున్నామండి. స్థితిలో దండాసనలో కూర్చున్నాం అంటే మన బాడీ రిలాక్స్ చేయాలి. అది ఎలా అంటే హీల్స్ అనేది పార్ట్ చేసి ఉండాలి, అంటే రెండు ఎదురెదురుగా ఉండాలి, పూర్తి ఎంపై పడి ఉండాలి. అది మన రెండు చేతులు కూడా మన బాడీకి బ్యాక్ సైడ్ నుంచి మన హెడ్ ను కూడా డౌన్ చేసి మీకు వీలైన పొజిషన్ లో బ్యాక్ సైడ్ అయినా బెంచ్ చేయొచ్చు, లేకపోతే మీ షోల్డర్ పైన లెఫ్ట్ ఆర్ రైట్ షోల్డర్ పై ప్లేస్ చేసుకోవచ్చు. Gently close your eyes. Relax. Just relax in few seconds. Okay. Gently come forward. స్థితి దండాసనలోకి వద్దామండి. Heels together. Toes together. రెండింటిని దగ్గర తీసుకెళ్ళాలి. Knees together. Spine should be straight. మన రెండు చేతులను కూడా మన బాడీకి ఇరువైపున ఉంచుదాం. స్ట్రైట్ గా వచ్చా. Spine should be straight. Right. ఇప్పుడు మనం అమృతాసనం చేద్దామండి. ఈ అమృతాసనం ఎవరెవరు చేయకూడదంటే నీ పెయిన్స్ ఉన్న వాళ్ళు చేయకూడదు, బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు కూడా చేయకూడదు, లెగ్ ఇంజ్యూరీస్ అయిన వాళ్ళు కూడా అస్సలు చేయకూడదు. ఫస్ట్ స్టెప్ వచ్చేసి మన కుడి కాళ్ళను మడిచి మన టైస్ కింద ప్లేస్ చేద్దాం సీట్ కింద. స్టెప్ 1. అలాగే మన బాడీ వెయిట్ మొత్తం కుడి కాలుపై నుంచి మన లెఫ్ట్ లెగ్ కూడా మడిచివేయాలి. స్టెప్ 2. జెంటిల్ క్లోజ్. ఇప్పుడు మన హిప్ అనేది మన వెనకాల బ్యాక్ అనేది హీల్స్ పైన ప్లేస్ చేసి ఉండాలి, హీల్స్ పై కూర్చొని ఉండాలి. అలాగే మన టోస్ అనేవి వి షేప్ లో, అంటే ఒకదానికొకటి అంటి పెట్టుకుని ఉండాలి. హీల్స్ అనేది వి షేప్ లో ఉండాలి, ఎలా ఉండాలి. ఇప్పుడు మన రెండు చేతులు కూడా చిన్న ముద్దలో ఉంచాలి. స్పైన్ షుడ్ బి స్ట్రైట్. జెంట్లీ క్లోజ్ యువర్ ఐస్. ఇది చేయడం వల్ల యూజెస్ ఏంటంటే మన భోజనం చేసిన తర్వాత చేసే ఏకైక ఆసనం అంటూ ఏదైనా ఉందంటే ఇది ఓన్లీ వజ్రాసనం ఒకటే. దీనివల్ల యూజెస్ ఏంటంటే కాన్సన్ట్రేషన్ లెవెల్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, ఫోకస్ పెరుగుతుంది, మన యొక్క కాళ్ళు మన లెగ్స్ లో ఉన్న బోన్స్ అనేవి స్ట్రెంథన్ అవుతాయి, మనం స్ట్రాంగ్ అవుతాం. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేవి క్లియర్ అవుతాయి, డైజెషన్ సిస్టమ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. అలాగే మన టైస్ లో ఉన్న మన లెగ్స్ లో ఉన్న ఫ్యాట్ మొత్తం బర్న్ అవుతుంది. Gently close your and observe it. Slowly release your hands. Open your eyes. Release your right leg. Front. And also left leg front. తీసుకోద్దాం. Relaxing. స్థితిలో దండాసనం. Legs apart, hands apart, head apart. Gently close your eyes and observe it. Okay. ఇప్పుడు సిట్టింగ్ పోజ్ లో సెకండ్ పొజిషన్ వచ్చేసి సెకండ్ ఆసనం వచ్చేసి అమృతాసనంలోకి వెళ్దామండి. చేసే ముందు మన రెండు స్థితి దండాసనంలోకి వద్దాం. లెగ్స్ టుగెదర్, టోస్ టుగెదర్, నీస్ టుగెదర్. మన రెండు కాళ్ళు పాదాలు కూడా ఇలా పైకి ఆంచి ఉండాలి, పైకి ఉండాలి, పై వైపు పెట్టాలి. అలాగే మన రెండు చేతులు కూడా హెడ్ స్ట్రైట్, స్పైన్ స్ట్రైట్. మన రెండు చేతులు మన బాడీకి ఇరువైపులో ఉంచుదాం. ఓకే. ఇప్పుడు స్లోగా అమృతాసనంలోకి వెళ్దామండి. అమృతాసనం నుంచి స్లోలీ బాగా ఉష్టాసనం చేస్తున్నాం కదండి, అమృతాసనం నుంచి చేయాలి. ఓకే. అమృతాసనం నుంచి ఫస్ట్ పైకి లేవాలి, మోకాళ్ళ మీద నీస్ పై నిల్చోవాలి. మన రెండు చేతులను కూడా మన వీపుకు వెనువైపులో ఎక్కడ ఉంచి ప్లేస్ చేయాలి. నడుముపై నుంచి మన హెడ్ డౌన్ చేయాలి. హెడ్ డౌన్ బ్యాక్. మన వీలు ఎంత అయితే అంతవరకు బ్యాక్ బెండ్ చేయాలి. నీ పెయిన్స్ ఉన్న వాళ్ళు అవాయిడ్ చేయండి. హై బీపీ, లో బీపీ ఉన్న వాళ్ళు, మైగ్రేన్ పట్టుగా ఉన్న వాళ్ళు కూడా అవాయిడ్ చేస్తే మంచిది. పీరియడ్ సైకిల్లో ఉన్న వాళ్ళు కూడా అవాయిడ్ చేయండి. ప్రెగ్నెంట్ లేడీస్ కూడా అవాయిడ్ చేయండి.
దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే మన బ్యాక్ అనేది స్ట్రెంథన్ అవుతుంది, అలాగే మన నీస్ అనేవి స్ట్రెంథన్ అవుతాయి, అలాగే మన అబ్డామిన్ దగ్గర ఉన్న ఫ్యాట్ మొత్తం బర్న్ అవుతుంది, థైరాయిడ్ గ్లాండ్ అనేది బాగా ఓపెన్ అవుతుంది కాబట్టి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అనేవి క్లియర్ అవుతాయి. 5 counts ఉందా? స్టే హియర్. 1, ఇదే ఫైనల్ స్టేజ్. 1, 2, 3, 4 and 5. స్లోలీ హెడ్ డౌన్ చేయాలి. రిలీజ్ యువర్ హ్యాండ్స్. సిట్టింగ్ ఇన్ వజ్రాసన. రిలీజ్ యువర్ రైట్ లెగ్ ఫ్రంట్, అలాగే లెఫ్ట్ లెగ్ ఫ్రంట్. రిలాక్సింగ్ స్థితిలో దండాసనం. Gently close your eyes and observe it. మనం ఎప్పుడైతే ఉష్టాసనం చేసామో ఉష్టాసనం చేసిన వెంటనే దీని కౌంటర్ పోజ్గా శశాంకాసనం అనేది చేయాలి. మర్చిపోయాను. మనం అమృతాసనంలో కూర్చోవాలి. మన 2 చేతులు కూడా పైకి తీసుకొద్దాం. హెడ్ డౌన్ చేస్తూ మన 2 చేతులు కూడా ఫ్రంట్ మ్యాట్ సైడ్ మనం హెడ్ డౌన్ చేసి ఫ్రంట్ మూవ్ అవ్వాలి. స్లోలీ మూవ్. ప్లేస్ ఇట్ హెడ్ డౌన్. ఉష్టాసనం చేసిన వెంటనే దీని కౌంటర్ పోజ్ గా శశాంకాసనం ర్యాబిట్ పోజ్ చేస్తామండి. మన చెస్ట్ భాగం మొత్తం మన నీస్ పై ప్లేస్ అయి ఉంటుంది. మన నీస్ 2 దగ్గరగా ఉంటాయి, అలాగే మన ఫ్రంట్ మన బ్యాక్ అనేది హీల్స్ పై ప్లేస్ అయి ఉంటుందండి. స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్న వాళ్ళకి రాదు. అలా చేయగా ఎక్స్పాండ్ అవుతూ మన హీల్స్ పై మన బాడీని ప్లేస్ చేయగలుగుతాం. బ్యాక్ అనేది ఓకే. స్లోలీ కమ్ బ్యాక్. Release your hands. Release your legs also. Okay. స్థితిలో దండాసనంలో రిలాక్స్ అవుదాం. Feet apart, toes apart, knees apart, hands apart. Gently close your eyes. ఇప్పుడు మనం పద్మాసనం చేద్దామండి. మన 2 చేతులను కూడా బాడీకి ఇరువైపులా ఉంచాం. హీల్స్ టుగెదర్, టోస్ టుగెదర్, నీస్ టుగెదర్. మన బాడీని మన 2 చేతులను కూడా మన బాడీకి ఇరువైపులా ఉంచుతామండి. ఇరువైపులా ఉంచి స్పైన్ షుడ్ బి స్ట్రైట్. ఇప్పుడు మన రైట్ లెగ్ ని లెఫ్ట్ థై పై ప్లేస్ చేద్దాం. 1, లెఫ్ట్ లెగ్ ని రైట్ థై పై ప్లేస్ చేద్దామండి. ఇది ఫైనల్ స్టేజ్. నీ పెయిన్ ఉన్న వాళ్ళు, అలాగే లెగ్స్ ఇండ్యూస్ అయి ఉన్న వాళ్ళు దీన్ని అవాయిడ్ చేస్తే మంచిది. పద్మం అంటే కమలంలా, అంటే మన శరీరం మొత్తం మన లెగ్స్ మొత్తం లోటస్ ఫ్లవర్ లా ఓపెన్ అయి ఉంటది. జస్ట్ అబ్జర్వ్ ఇట్. ఇది చేయడం వల్ల ఏంటంటే బెనిఫిట్స్ ఏంటంటే కాన్సన్ట్రేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మన మజిల్స్, లెగ్ మజిల్స్ అని స్ట్రెంథన్ అవుతుంది. మన బ్యాక్ పెయిన్ నుంచి రిలీజ్ అవుతుంది. బ్యాక్ పెయిన్ అనేది తగ్గుతుంది. మన 2 చేతులను నమస్కారం ముద్రగా ఉంచుదాం. ఇదే ఫైనల్ కౌంట్. క్లోజ్ యువర్ ఐస్. మెడిటేషన్ చేసే వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. కాన్సన్ట్రేషన్ లెవెల్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుందండి. చిన్నపిల్లలు చేస్తే చాలా మంచిది. 1, 2, 3, 4, 5. ఒకవేళ ఇది పూర్తిగా చేయలేని వాళ్ళు అర్ధ పద్మాసనాన్ని చేయవచ్చు. లెఫ్ట్ లెగ్ అనేది మన 2 చేతులతో ఎలా పట్టుకొని మన బేబీని క్యారీ చేస్తున్నట్టు ఫ్రంట్ బ్యాక్ అలా మూవ్ చేస్తూ ఉండాలి. జస్ట్ రిలీజ్ యువర్ లెగ్స్ ఆల్సో. రిలాక్సింగ్ స్థితిలో దండాసనం. లెగ్స్ అపార్ట్, టోస్ అపార్ట్,
Hands apart. Gently close your eyes. ఓకే, ఇప్పుడు మనం సుపైన్ పోజ్ చేద్దామండి, అంటే అమృతాసనం చేద్దాం. అమృతాసనంలో చేయాలంటే ఫస్ట్ మనం పడుకోవాలండి. స్పైన్ పోజ్ లో రిలాక్సేషన్ అనేది లెగ్స్ అపార్ట్, టోస్ అపార్ట్, అలాగే హ్యాండ్స్ అపార్ట్. జెంట్లీ క్లోజ్ యువర్ ఐస్, అబ్జర్వ్ యువర్ బాడీ. సుపైన్ పోజ్ లో స్థితి అనేది వచ్చేసి మన రెండు కాళ్ళను కూడా దగ్గర తీసుకొద్దాం. నీస్ టుగెదర్, టోస్ టుగెదర్, అండ్ హ్యాండ్స్ అనేది మనం హెడ్ పై వైపున ఉండాలి. హెడ్ పై వైపున బాగా స్ట్రెచ్ చేసి ఉండాలి. స్ట్రైట్ గా ఉండాలి, మన బాడీ అనేది స్ట్రైట్ గా ఉండాలి. ఇప్పుడు మనం ఉత్తాన పాదాసనం చేద్దామండి. సుపైన్ పోజ్ లో మన రెండు చేతులు కూడా మన బాడీ ఇరువైపులో ఉంచుదాం, ప్లేస్ చేద్దాం. అలాగే మన రెండు కాళ్ళను కూడా 45 degrees అప్ చేద్దాం. నీ పెయిన్స్, లెగ్ పెయిన్స్ ఉన్న వాళ్ళు, బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు అస్సలు చేయకూడదు. హార్ట్ పెయిన్స్, హార్ట్ ప్రాబ్లమ్స్, డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ లేడీస్ కూడా చేయకూడదు. 45 degrees అప్, లెగ్స్ అప్. ఫైనల్ స్టేజ్ 1. ఇలా ఉంచలేని వాళ్ళు మన హ్యాండ్స్ రెండింటిలో కూడా మ్యాట్ పట్టుకొని ఉంచుకోవచ్చు. 1, 2, 3, 4, 5. రిలాక్స్, రిలీజ్ యువర్ హ్యాండ్స్, లెగ్స్. రిలాక్స్, రిలీజ్ ఇన్ అమృతాసనం. దీని కౌంటర్ పోజ్ చేద్దామండి. లెగ్స్ టుగెదర్, టోస్ టుగెదర్, బాడీ అనేది అనుకుంచాలి. మన రెండు చేతులు కూడా దగ్గర తీసుకొద్దాం. మన కాళ్ళని రెండింటిని మడవాలండి. మడిచి మన రెండు చేతులతో కూడా హీల్స్ పట్టుకోవాలి. పట్టుకోలేని వాళ్ళు హీల్స్ పక్కన, ఫుట్ పక్కన మన హ్యాండ్స్ ప్లేస్ చేయాలి. దగ్గరగా ఉంచితే సరిపోద్ది. అలాగే మన హిప్ అప్ చేసి మన బాడీ వెయిట్ మొత్తం షోల్డర్ పై పడేలా చూసుకోవాలండి. ఉత్తాన పాదాసనం కౌంటర్ పోజ్ అండి ఇది. ఉత్తాన పాదాసనం కౌంటర్ పోజ్ వచ్చేసి సుపైన్ పోజ్. 5 counts ఉందాం. 1, 2, 3, 4, 5. Gently release your hands. Release your upper body down. Release your legs. Gently relax in Amutasana. Close your eyes. ఇప్పుడు 5 minutes అమృతాసనంలో రిలాక్స్ అవుదామండి. ఇప్పటి వరకు చేసిన ఆసనాలన్నిటికి కూడా మన దానికి అమృతాసనం 5 minutes రిలాక్సేషన్ ఇచ్చినప్పుడు మాత్రమే వాటి యొక్క బెనిఫిట్స్ పొందుకోగలుగుతాం. ఇప్పటి వరకు మన బాడీ అనేది మన బాడీకి అనేది బాగా మూవ్మెంట్ ఎక్కువ ఇచ్చాం కాబట్టి, ప్రెజర్ చేస్తూ మూవ్మెంట్ ఇచ్చాం కాబట్టి జస్ట్ రిలాక్స్ ఇన్ 5 minutes. Gently close your eyes. Observe your whole body. Observe your shoulders, hands, fingers. Observe it. మన బ్రీతింగ్ అనేది ఏ విధంగా ఉంటుందో చూసుకోవాలి. అలాగే మన హార్ట్ రేట్ అనేది ఇప్పుడు కొంచెం హై పీక్ లో ఉంటుంది.
మన హార్ట్ రేట్ అనేది స్లో డౌన్ చేయడానికి మాత్రమే ఈ అమృతాసనం 5 minutes రిలాక్స్ ఇస్తాం. రిలాక్స్, రిలాక్స్, gently relax your body, whole body, legs, toes, legs. మన బ్యాక్ కూడా ఆల్సో రిలాక్స్ చేయాలి. మన హెడ్, ఐస్, నెక్, షోల్డర్స్, యాంకిల్స్ అన్ని రిలాక్స్ అవ్వాలి. మన ఫింగర్స్ కూడా జెంట్లీగా అబ్జర్వ్ ఇట్. మన బ్లడ్ ఫ్లో అనేది అప్ అండ్ డౌన్ ఫ్లో అవుతూ ఉంటది, పంపింగ్ చేస్తున్నట్టు. జస్ట్ అబ్జర్వ్ ఇట్. అబ్జర్వ్, gently observe it. Observe your whole body. మన థాట్స్ అనేవి వస్తూ ఉంటాయి, వాటన్నిటిని ఇగ్నోర్ చేయాలి. ఎటువంటి సౌండ్స్ వస్తున్నా సరే అస్సలు పట్టించుకోకూడదు. మన బ్రెయిన్ అనేది, మన థాట్స్ అనేవి మన బ్రీతింగ్ ని ఇన్హేల్ అండ్ ఎక్సేల్ మాత్రమే ప్లేస్ అయ్యి ఉండాలి. ఓన్లీ మీ బాడీలో ఉన్న పార్ట్స్ మాత్రమే అబ్జర్వ్ చేయాలి. ఇప్పటి వరకు చేసిన ఆసనాల వల్ల మన బాడీ మొత్తం ఎంగేజ్ అయింది, బాగా స్ట్రెయిన్ అయింది. కాబట్టి జస్ట్ రిలాక్స్, రిలాక్స్ ఆఫ్ ద ఫేషియల్ మజిల్స్, రిలాక్స్ యువర్ ఫేస్, ఐస్, నోస్. Gently close your eyes. Observe your body. Observe that. Okay. ఇప్పుడు స్లోలీ కమ్ బ్యాక్. సిట్టింగ్ పొజిషన్ లో కూర్చుందామండి. ఓకే. ఓకే, సిట్టింగ్ పొజిషన్ లో వచ్చామండి. ఇప్పుడు మన రెండు కాళ్ళని మనం సిట్టింగ్ పొజిషన్ లో పద్మాసనంలో కూర్చోవచ్చు, లేకపోతే వజ్రాసనంలో కూర్చోవచ్చు. మన స్పైన్ అనేది స్ట్రైట్ గా ఉండాలి. మనం ఇప్పుడు నాడీ శుద్ధి ప్రాణాయామం చేస్తున్నామండి. ఈ నాడీ శుద్ధి ప్రాణాయామం అనేది ఎవరైనా చేయొచ్చు, ప్రెగ్నెన్సీ లేడీస్ మాత్రం కొంచెం అవాయిడ్ చేస్తే మంచిది, అంటే చేయాలి. ఓకే, మన లెఫ్ట్ హ్యాండ్ అనేది చిన్న ముద్రలో ఉంచాలి, లెఫ్ట్ నీస్ పై ప్లేస్ చేయాలి. అలాగే మన రైట్ హ్యాండ్ ని ఇండెక్స్ ఫింగర్, మిడిల్ ఫింగర్ క్లోజ్ చేసి ఓన్లీ స్టాండప్ చేయాలి. మన థంబ్ని, అలాగే రింగ్ ఫింగర్, అలాగే బేబీ ఫింగర్ ప్లేస్ చేసి స్టాండప్ చేసి ఉండాలి. ఇన్హేల్ అండ్ ఎక్సేల్ చేస్తూ ఉంటాము. ఇన్హేల్ అనేది 5 కౌంట్స్ అయితే ఎక్సేల్ అనేది 6 కౌంట్ చేయాలి. జెంట్లీ క్లోజ్ యువర్ రైట్ nostril. Inhale, left nostril, close and exhale, right nostril. Inhale, right nostril. 1 second play. అలాగా క్లోజ్ చేసి ఉంచాలండి రెండు నాజిల్స్ కూడా. అండ్ ఎక్సేల్, left nostril. Inhale, left nostril. మన బ్రీతింగ్ అనేది 1 second క్లోజ్ చేసి ఉంచాలి. అండ్ ఎక్సేల్, exhale, right nostril. Inhale one more time. Deep inhale.
and release. Exhale, left nostril. Inhale, left nostril and exhale. Inhale one more time. Exhale. Release your hands. Observe your body. ఇది చేయడం వల్ల ఏంటంటే బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే క్లియర్ అవుతాయి. లంగ్స్ కెపాసిటీ అనేది బాగా స్ట్రెంగ్ అవుతుందండి. కెపాసిటీ బాగా ఇంప్రూవ్ అవుతుంది. మన నోస్ లో ఉన్న బ్లాక్స్ ఏమన్నా ఉంటే క్లియర్ అవుతాయి. ఇది చేయడం వల్ల మన బాడీలో ఉన్న 72,000 నాడీస్ కూడా యాక్టివేట్ అవుతాయండి. బ్లడ్ ఫ్లో అనేది బాగా పెరుగుతుంది. మన బాడీలో ఏమన్నా క్లాట్స్ ఉంటే అవన్నీ క్లియర్ అవుతాయి. ఇప్పుడు నమస్కారం మన 2 చేతులు నమస్కారం ముద్రలో తీసుకొద్దామండి. నమస్కారం ముద్రలో తీసుకొచ్చి ఎండింగ్ శ్లోక చెప్దామండి. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయ, సర్వే భద్రాని పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. మన 2 చేతులు బ్యాక్ సైడ్ తీసుకెళ్దామండి. బ్యాక్ సైడ్ తీసుకెళ్ళి మన రైట్ హ్యాండ్ అనేది లెఫ్ట్ హ్యాండ్ మనకట్టు పట్టుకోవాలండి. రైట్ హ్యాండ్ మనకట్టుని లెఫ్ట్ హ్యాండ్ తో పట్టుకోవాలి గట్టిగా. ఓకే, ఇన్హేల్ చేయాలి బాగా. డీప్ ఇన్హేల్, ఎక్స్పాండ్ యువర్ చెస్ట్, స్లోలీ డౌన్, head down, slowly head down. Gently surrender your parents, surrender God, surrender your motherland. Gratitude to our parents, our teachers, our gurus, our whole body. Gratitude చెప్పుకుందామండి. ఇప్పుడు వరకు మనం ఈ ఆసనాలు చేయడానికి అంతటికి మన బాడీ ఎంతో సపోర్ట్ చేసింది. సో gratitude to our body, gratitude to our well-wishers. Slowly come back. Okay, release your hands, rub your palms, rub. బాగా రఫ్ చేయాలండి. బాగా హీట్ ప్రొడ్యూస్ అయ్యేంత వరకు రఫ్ చేయాలి. బాగా రఫ్ చేస్తూ మన 2 అరచేతుల గురించి వచ్చిన వేడి మొత్తం మన ఐస్ పై ప్లేస్ చేయాలి. మన ఫేస్ పై మన హీట్ అనేది అబ్జర్వ్ చేయాలి. 1 more time రఫ్. ఆ హీట్ మొత్తం బాడీ మొత్తం స్ప్రెడ్ చేయాలి. స్ప్రెడ్ చేస్తూ జస్ట్ అబ్జర్వ్ ఇట్. ఆ హీట్ అనేది మనం ఫీల్ అవుతూ ఉండాలి. జెంట్లీ క్లోజ్ యువర్ ఐస్. మన 2 చేతుల్లో కూడా ఐస్ ముందే తీసుకొచ్చి ఓపెన్ చేసి ఉంచుతాం. జెంట్లీ కీప్ స్మైలింగ్, ఓపెన్ యువర్ ఐస్. చిరునవ్వుతో మన 2 అరచేతులను చూసుకుందామండి. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికి. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా గురువు గారు యోగ నారాయణ గారికి హృదయపూర్వక వందనాలు. అలాగే మా టీం మెంబర్స్ అందరికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీరు కూడా మీ యొక్క లైఫ్ జర్నీని అనేది స్టార్ట్ చేద్దాం అనుకుంటే యోగా లైఫ్ ని, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ యోగా సింధు అండ్ like and share and subscribe to your family members. Thank you. Sir, Abhi sir.